దేవుడు మనల్ని శిక్షిస్తాడు, దేవుడు మనల్ని దండిస్తాడు. ఫలానా మనకు దేవుడి సన్నిధిలో కరెక్ట్గా లేకపోతే దేవుడు దండిస్తాడు. ఎవరి ద్వారా? తన సేవకుని ద్వారా నిన్ను శిక్షిస్తాడు, దండిస్తాడు. ఆ మాట నువ్వేం చేయకూడదు? తృణీకరించకూడదు. దేవుడు చేసే శిక్షని తృణీకరించకూడదు. వాక్యం ఎత్తిపెట్టి చూపించినప్పుడు, నా కుమారుడా, నా కుమార్తె, నువ్వు ఈ పరిస్థితుల్లో నువ్వు త్రోవ తొలగిపోయావు, దేవునితో సహవాసంలో లేవు అని నీ కొరకు ప్రార్థన చేసినప్పుడు, బయటపడినప్పుడు, ఆ మాట చెప్పినప్పుడు నువ్వు తృణీకరిస్తావా? నేను పదే పదే దేవుని వాక్యం హెచ్చరిస్తుంటే నువ్వు విసుక్కుంటున్నావా? నువ్వు తృణీకరిస్తున్నా, నువ్వు విసుక్కుంటే ఎవరికి నష్టం అండి? ఎవరికి నష్టము? ఏమండి నష్టం? ఎవరికి? కుమారులకి కుమార్తెలకే కదా. తండ్రి శిక్షించిన